మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ భూమి మీద ఒకరి పని చేయడానికి వచ్చాం. ఎవరి పని అంటే దేవుని పని చేయడానికి వచ్చాం. ఆ పని ఏంటంటే ఆత్మను, నశించిపోతున్న ఆత్మను రక్షించడం. ఈ పని అందరి చేత అవ్వదు. దేవుడు ఏర్పరుచుకున్న వారి చేత మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందులో నీ ఉన్నావని ఈ మాటలు నీకు దేవుడు వినిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి క్రైస్తవుడంట వాడు సంతోషం కంటే ఇతరుల సంతోషం ఎక్కువ కోరుకుంటాడంట. అంటే ఇక్కడ నీవు రక్షింపబడడం కంటే ఇతరులు రక్షింపబడంలో ఉంటున్న సంతోషమే ఎక్కువ అని మనం తెలుసుకోవాలా. లేక లోకస్తుల్లాగా మనం బాగుంటే చాలు, మనం రక్షింపబడితే చాలు అనుకుంటే మనం పరలోక జీతం పుచ్చుకోలేం. ప్రేమైన దేవుని బిడ్డ, క్రీస్తు అనే పునాది మీద ప్రతి నశించిపోతున్న ఆత్మను నిలబెట్టి పరలోక రాజ్య జీతం నీవు పుచ్చుకోవాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నా. క్రీస్తు అనుగ్రహించే ఆ విలువైన జీతమును నీవు తీసుకోవాలని దేవుని బిడ్డ మనవి చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటికీ ఎన్ని ఆత్మలను క్రీస్తు పునాది మీద నిలబెట్టావు, ఎన్ని ఆత్మలు అక్కడ నిలబడ్డాయి, ఎన్ని ఆత్మలు అక్కడ కూలిపోయాయి. నీవు ఒకసారి ఆలోచించి, జాగ్రత్త వహించి, ప్రార్థించి, కన్నీరు కార్చి, ఉపవాసాలుండి తిరిగి పడిపోయిన ఆత్మలను మళ్ళీ ఆ పునాది మీద కట్టే విధముగా, ఇంకా నశించిపోతున్న ఆత్మలను ఆ పునాది మీద నిలబెట్టే విధముగా నీవు తయారవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, నీకు వందనాలు నాయనా. మేము ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే నీ పని చేయడానికయ్యా. ఆ పని చేస్తున్నప్పుడు మేము మెలకువ కలిగి చేయుటకు, భయము కలిగి చేయుటకు మాకు జ్ఞానము దయచేయండి అయ్యా. నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు పునాది మీద నిలబెట్టే ధైర్యవంతులుగా, పడిపోయిన బిడ్డలను మళ్ళీ తిరిగి నీ పునాది మీద నిలబెట్టే బిడ్డలుగా మాకు శక్తి, బలము, జ్ఞానము, వివేకము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.